ఇంత పవిత్రమైన భూమిపై రెండోసారి నేను మాట్లాడతాం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. ప్రపంచంలో ఎన్ని వింతలున్నాయి? ఎన్ని? 7 కాదు, ఇప్పుడు 8వ వింత వచ్చింది. ఆ 8వ వింత ఏంటో తెలుసా? ప్రిజనరీ జగన్ విజన్ గురించి మాట్లాడుతున్నాడు. అబ్బా, జైలుకి వెళ్ళొచ్చినాడికి ఏం గుర్తొస్తుంది? గంజాయి, మద్యంలో ఎలా డబ్బులు దొబ్బాలా, క్వారీలో ఎలా డబ్బులు లేపేయాలా, ఇసుకని ఎట్లా దొబ్బాలా, ఇదే గుర్తొస్తుంది. కానీ ఈరోజు ఈ వ్యక్తి ఉత్తరాంధ్రకి వెళ్ళి విజన్ ఉందంటే నిజంగానే నేనే ఆశ్చర్యపోయే పరిస్థితి. గత 5 సంవత్సరాలుగా 3 రాజధానుల పేరుతో మన జీవితాలతో 3 ముక్కలు ఆటలాడాడు. విశాఖపట్నానికి ఈయన ఏం చేశాడు నేను ఒకసారి చెప్పాలి. మొదటిది 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి ప్యాలెస్ కట్టుకున్నాడబ్బా. అక్కడ టాయిలెట్ లో కమోడ్ ధర ఎంత తెలుసా? 25 లక్షల రూపాయలు. ఇంతకాదు, ఎక్కడికి వెళ్ళినా విశాఖపట్నంలో బస్ షెల్టర్లు కనపడుతున్నాయి. దానికి ఒక ఫోటో. గట్టిగా గాలి వస్తే బస్ షెల్టర్ ఊడిపడిపోతుంది. మూడోది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంట. ఆ బ్రిడ్జ్ కట్టాడు, వారంలో కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇది ఈయన విశాఖపట్నం చేసింది. ఇప్పుడేమనంటే విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాడంట. జగన్ది ఒక దరిద్రపు పాదం అండి. ఏంటది? దరిద్రపు పాదం. విశాఖపట్నానికి వస్తానంటే ఏకంగా ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీక్ అయిపోయింది. రెండోసారి వస్తానంటే అక్కడున్న బాయిలర్లు పేలిపోయినాయి, రియాక్టర్లు పేలిపోయినాయి. నిన్నగాక మొన్న మళ్ళీ విశాఖపట్నానికి వస్తే బయోజ్యూస్ కూడా తగలబడిపోయింది. ఇంత అద్భుతమైన దరిద్రపు పాదం ఈ సైకో జగన్ది. ఇప్పుడు ఏకంగా విశాఖపట్నం నుంచే సిద్ధమంట. జగన్కి చెప్తున్నా, విశాఖపట్నం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంతిమ యాత్ర తొందరలోనే మీకు చూపించబోతున్నారు.